హలో మీడియా బంగారమ్స్ ఎలా ఉన్నారు అందరూ. ఈరోజు డీనో అన్న తీసుకొచ్చేసాడు ఒక రెవల్యూషనరీ లాంచ్ F77 Mark II ఫ్రమ్ అల్ట్రావైలెట్ అనమాట. ఆల్రెడీ అల్ట్రావైలెట్ వాళ్ళు ఈ యొక్క సెగ్మెంట్లో ఒక మొనోపలీని రన్ చేస్తున్నారు. అసలు ఎవరు కూడా వీళ్ళ కాంపిటీషన్ లేరు, వీళ్ళకి సాటి లేరు, వీళ్ళకి పోటీ లేరు. ఎందుకంటే అసలు ఇటువంటి ఒక మోటార్ సైకిల్ అనేది ఒక పర్ఫార్మెన్స్ బేస్డ్ ఈవీ మోటార్ సైకిల్ అసలు మన ఇండియన్ మార్కెట్లో లేదు. అండ్ దిస్ ఇస్ మేడ్ ఇన్ ఇండియా మోటార్ సైకిల్ ఫర్ ద వరల్డ్ అంటున్నారు. ఎందుకంటే ఐక్మాలో కూడా దీన్ని వాళ్ళు ప్రజెంట్ చేశారు అండ్ డిస్ప్లే చేశారు. చాలా ఫినామినల్ రెస్పాన్స్ వచ్చింది అంటున్నారు. దుబాయ్లో కూడా చాలామంది దీనికోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ Mark II ఒక వేరియంట్లో వాళ్ళు ఎటువంటి అప్డేట్స్ ఇచ్చారు, దీనివల్ల మనకేం ఉపయోగము అండ్ నిజంగా ఒక వాల్యూ ఫర్ మనీ ప్రపోజిషన్గా ముందుకు వస్తుందా లేదా మనము చూద్దాం. ఫస్ట్ మనం బ్యాటరీ అప్డేట్ గురించి చూద్దాం అండ్ రేంజ్ అప్డేట్ గురించి చూద్దాం. ఇంతకుముందు మనకి దగ్గర దాపు 307 కిలోమీటర్స్ రేంజ్ అనుకుంటా మనకి వాళ్ళు క్లెయిమ్ చేసేది. కానీ ఇప్పుడు రేంజ్ అనేది 323 కిలోమీటర్ వరకు తీసుకెళ్లారు. సో 323 కిలోమీటర్ రేంజ్ ఒక సింగిల్ ఛార్జ్ నుంచి ఒక మోటార్ సైకిల్ ఆఫర్ చేస్తుందంటే అది అన్బిలీవబుల్. అంటే కొన్ని కార్స్ కూడా ఆ రేంజ్ని మ్యాచ్ చేయలేకపోతున్నాయి. సో ఈ రోజుల్లో ఇటువంటి రోజుల్లో ఒక పర్ఫార్మెన్స్ స్టేట్మెంట్ ఒక మ్యానుఫ్యాక్చరర్ చేస్తున్నాడంటే అది చాలా చాలా గొప్ప విషయం అనమాట. దీంతోపాటు 2 వేరియంట్స్ కూడా వాళ్ళు ఆఫర్ చేశారు. ఒకటేమో రెగ్యులర్ Mark II వేరియంట్, ఇంకోటేమో Mark II రీకాన్ వేరియంట్ అనమాట. ఇప్పుడు మనకి ఉన్నది నాకు తెలిసి ఇది Mark II వేరియంట్ బేస్ వేరియంట్ అనమాట. ఇదేమో మనకి 2 బ్యాటరీ ఆప్షన్స్తో పాటు వస్తుంది. ఏదైతే Mark II మోడల్ ఉందో అది దానికి 2 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ అనేది వస్తుంది. ఒకటేమో 10.3 kWh బ్యాటరీ ప్యాక్, ఇంకోటేమో 7.1 kWh బ్యాటరీ ప్యాక్ అనమాట. 7.1 kWh బ్యాటరీ ప్యాక్ ఏమో మనకి 211 కిలోమీటర్స్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తుంది. వెరస్ ఏదైతే 10.3 kWh బ్యాటరీ ప్యాక్ ఉందో అది 323 కిలోమీటర్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తుంది. నెక్స్ట్ మీకు క్వశ్చన్ అడగొచ్చు, అన్న మరి టాప్ స్పీడ్ ఎంత అని. టాప్ స్పీడ్ రెండింటికి ఒకటే అండి. అది ఒక బ్యూటిఫుల్ స్టేట్మెంట్. అంటే పర్ఫార్మెన్స్ బేస్డ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా పర్ఫార్మెన్స్ని కాంప్రమైజ్ చేయరనే ఒక స్టేట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. అదే ఎందుకంటే ఒక టాప్ మోడల్లో మాత్రం అన్నీ ఇచ్చి లోవర్ మోడల్లో కాంప్రమైజ్ చేయకుండా ఏదైతే లోవర్ బేస్ మోడల్ ఉందో దాంట్లో కూడా సేమ్ టాప్ స్పీడ్ ఆఫర్ చేశారు, సేమ్ ఎంతూజియాజం ఆఫర్ చేయడానికి, సేమ్ అడ్రినలిన్ రష్ ఆఫర్ చేయడానికి, సేమ్ పర్ఫార్మెన్స్ స్టేట్మెంట్ వాళ్ళు ఫర్ అలౌ దెమ్ టు మేక్ దట్ పర్ఫార్మెన్స్ స్టేట్మెంట్ ఈ సెగ్మెంట్లో. సో 155 km/h టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తుంది. ఎక్విప్మెంట్ పరంగా చూసినట్లయితే మనకి ఎల్ఈడి లైటింగ్ వస్తుంది అండ్ ఆల్మోస్ట్ బేసిక్ ఏదైతే హార్డ్వేర్ ఉందో అదంతా సేమ్ అనమాట. ఎక్కువ దాంట్లో మార్పులు మనకి కనిపించవు. ఎందుకంటే అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ కానివ్వండి, స్టీల్ రేడియల్ టైర్స్ కానివ్వండి. అగైన్ స్టీల్ రేడియల్ టైర్స్ అనేది మనకి బెటర్ రోడ్ గ్రిప్ ఆఫర్ చేస్తాయి వెట్ సర్ఫేసెస్లో. దానివల్ల మనకి పర్ఫార్మెన్స్ అనేది ఫుల్ యూ కెన్ ట్యాప్ ఇన్ టు ద ఫుల్ పొటెన్షియల్ ఆఫ్ ది మోటార్ సైకిల్. అండ్ ఈ మొత్తం షేప్ అనేది చూస్తే ఎక్కడ కూడా మీకు అసలు బోల్ట్స్ అనేది కనిపించదండి. సో అదొక మెయిన్ స్పెషాలిటీ. అంటే సీమ్లెస్ డిజైన్ లాంగ్వేజ్. ఈ బోల్ట్స్ అన్నీ కూడా వాళ్ళు నీట్లీ ఇన్కార్పొరేట్ చేసేసారు. అసలు ఎక్కడ మనకి బయట అసలు ఇంత నీట్గా సీమ్లెస్గా కొహీజివ్గా అసెంబుల్ చేయబడిన మోటార్ సైకిల్ ఎక్కడ మన ఇండియన్ మార్కెట్లో లేదు, వరల్డ్ మార్కెట్లో కూడా లేదు. అది మన ఇండియన్ మోటార్ హెడ్స్కి ఒక ప్రౌడ్ విషయం అనమాట. మనం ప్రౌడ్గా మనం కాలర్ ఎగిరించుకొని చెప్పొచ్చు ఇది మన మేడ్ ఇన్ ఇండియా మోటార్ సైకిల్ ఫర్ ద వరల్డ్ అని. సో ఇంకొకటి ఏంటంటే ప్రతి చిన్న విషయంలో కూడా వాళ్ళు క్వాలిటీ స్టేట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఈ లిడ్ ఉందో మీరు చూస్తున్న ఛార్జింగ్ లిడ్, ఈ ఛార్జింగ్ లిడ్ మీరు ఓపెన్ చేసినట్లయితే ఈ ఛార్జింగ్ లిడ్ కూడా అల్యూమినియంతో చేయబడింది. సో టు ఆఫర్ బెటర్ డ్యూరబిలిటీ అనమాట. అండ్ ఇక్కడ మనకి నార్మల్ ఛార్జింగ్ సాకెట్ అనేది లభిస్తుంది. ఈ కీ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ప్లస్ మనకి ఫుల్ కలర్ TFT కన్సోల్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీంట్లో మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళాలంటే సో ఇది సెట్టింగ్స్ అండి. దీంట్లో మీరు మై F77 అంటే F77 గురించిన మొత్తం డీటెయిల్స్ అనేది మీరు పొందుకోవచ్చు అనమాట. అదే కాకుండా మీరు బ్యాక్ వెళ్ళినట్లయితే నావిగేషన్ కానివ్వండి, ట్రిప్స్ కానివ్వండి, ట్రిప్ డీటెయిల్స్ కానివ్వండి, ట్రిప్ స్టాటిస్టిక్స్ కానివ్వండి, సెట్టింగ్స్లో మీరు డిస్ప్లే ఇది మీరు చేంజ్ చేసుకోవచ్చు. అంటే బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, ఆటోమేటిక్ బ్రైట్నెస్ పెట్టవచ్చు, లేకపోతే బ్రైట్నెస్ అనేది మీరు డెడికేటెడ్గా చేంజ్ చేసుకోవచ్చు మాన్యువల్గా. చూడండి. అదేవిధంగా మీరు ఇక్కడ చూసారంటే నైట్ మోడ్, డే మోడ్. అంటే నైట్ మోడ్లో మనకి బ్లాక్ కలర్ వస్తుంది. అదే నేను ఇది డే మోడ్లో పెట్టాను అనుకోండి మొత్తం వైట్ కలర్ మారిపోతుంది. ఇంకా బెటర్ లెజిబిలిటీ అండ్ బెటర్ రీడబిలిటీ వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ కంట్రోల్స్ మీరు సపరేట్గా మ్యాప్ చేసుకోవచ్చు. మీ ఇష్టానుసారంగా మీ డాక్యుమెంట్స్ ఈ యొక్క ఫోల్డర్లో సేవ్ చేసుకోవచ్చు. బ్లూటూత్ కనెక్టివిటీ కోసం డెడికేటెడ్ ఇది ఇచ్చారు. బ్యాటరీ ఇది స్టేటస్ ఎంత,
అది చూపిస్తుంది. అండ్ దాంతోపాటు టైర్ ప్రెషర్ మానిటరింగ్ కూడా మీకు చూపిస్తుంది. ఇది ఇక్కడ మనకి హోమ్ పేజ్లో మనం చూసినట్లయితే రేంజ్ కనిపిస్తుంది మనకి. అండ్ ఏ మోడ్లో ఉంది, కాంబాట్, బలిస్టిక్ అండ్ రైడ్ మోడ్, 3 మోడ్స్ ఉన్నాయన్నమాట. బలిస్టిక్ అనేది మోర్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మోడ్, రైడ్ అనేది బేసిక్ ఈకో మోడ్ లెక్క మీకు మ్యాక్సిమైజ్ రేంజ్ ఇవ్వడానికి, కాంబాట్ అనేది బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అనమాట. అండ్ ఇక్కడ మనకి ఎఫిషియన్సీ, బ్యాటరీ ఎఫిషియన్సీ, ఓడోమీటర్ ఎంత తిరిగింది, ఇవన్నీ క్లాక్ అండ్ ఈ రైడ్లో మనకి ఎన్ని కిలోమీటర్స్ తిరిగాం అనేది ఇవన్నీ చూపిస్తుంది. రీజన్ ఇక్కడ మీరు చూసినట్లయితే ట్యాప్ ఆఫ్ ఫింగర్లో మీరు రీజన్ని కంట్రోల్ చేయొచ్చు. 10 లెవెల్స్ ఆఫ్ రీజన్, 1 2 3 4 5 6 7 8 9 10 అంటే ఆల్మోస్ట్ 10 లెవెల్స్ ఆఫ్ రీజన్ అనేది వాళ్ళు మొత్తం ఆఫ్ కూడా చేసుకోవచ్చు. అది 10 లెవెల్స్ ఆఫ్ రీజన్ అనమాట. సో 10 లెవెల్స్ ఆఫ్ రీజన్ అంటే ఏదైతే బ్రేకింగ్ చేస్తామో మనము, బండి బ్రేక్ చేసినప్పుడల్లా ఏదైతే కైనెటిక్ ఎనర్జీ ఇదవుతుందో, ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని కన్సర్వ్ చేసి మళ్ళీ ఈ వెహికల్ని ప్రొపెల్ చేయడానికి యూజ్ చేయబడుతుంది. అదే బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్ అంటారు. దాన్ని రీజన్ అని పెడతారు. దాని ఒక ఇంటర్వెన్షన్ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఎక్కువ స్పీడ్ క్యారీ చేయలేరనమాట. బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్ అంటే మీరు బ్రేక్ కొట్టినప్పుడల్లా అది ఎక్కువ ఇది పవర్ అనేది సేవ్ చేసి పెట్టుకుంటుంది. బట్ అట్ ద సేమ్ టైం దాని యొక్క ఇంటర్వెన్షన్ తక్కువ కావాలనుకుంటే హైవేస్ పైన ఉన్నప్పుడు మీరు రీజన్ తక్కువలో పెట్టుకోవచ్చు. మీరు సిటీ కండిషన్స్లో నడిపించేటప్పుడు బ్రేక్ రెగ్యులర్గా యూజ్ చేస్తారు కాబట్టి అప్పుడు రీజన్ అనేది ఎక్కువ పెట్టుకోవచ్చు, మీరు బ్యాటరీ నుంచి ఎక్కువ రేంజ్ మ్యాక్సిమైజ్ చేసుకోవడానికి. దాంతోపాటు మనకి సస్పెన్షన్ చూసినట్లయితే నాకు తెలిసి ఈ 41mm 43mm యూఎస్డి ఫోక్స్ అనమాట. అండ్ దీనికి మంచి కవర్ అనేది ఆఫర్ చేశారు. కొత్త కలర్స్ కూడా మనకి ఆఫర్ చేశారు. యూజబుల్ వింగ్లెట్స్ ఉన్నాయి డౌన్ ఫోర్స్ కోసము. అంటే మనకి ఇది ఆల్మోస్ట్ 100 Nm టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుందండి. ఇటువంటి టార్క్ ప్రొడ్యూస్ చేసే వెహికల్ అసలు లేదు. ఈ టార్క్ ఉన్నప్పుడు మీకు ఎక్సెస్ వీల్ స్పిన్ అనేది అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానికోసం వాళ్ళు సేఫ్టీ ఫీచర్స్ అనేది ఇక్కడ ఆఫర్ చేయడం మనం చూస్తున్నాం. ఒకటి డ్యూయల్ ఛానల్ ABS మనకి ఇక్కడ బై డిఫాల్ట్ ఆఫర్ చేయబడి ఉంది. అది ఎప్పటికి పనిచేస్తుంది. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వీల్ లాక్ని ప్రివెంట్ చేస్తుంది అనమాట ఇన్ ప్యానిక్ బ్రేకింగ్ సినారియో. దాంతోపాటు మన డైనామిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఎలా పనిచేస్తుందంటే మీకు ఎప్పుడైతే ABS ఇంటర్వెన్షన్ జరుగుతుందో, ట్రాక్షన్ కంట్రోల్ ఇంటర్వెన్షన్ జరుగుతుందో బండి అన్స్టేబుల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఏంటంటే చాలా మ్యాక్స్ టార్క్ అనేది దీంట్లో ప్యాక్ చేయబడింది. సో అటువంటి హెవీ టార్క్ మనకి రిలీజ్ అవుతున్నప్పుడు బండి స్టెబిలైజ్ చేయడానికి డైనామిక్ స్టెబిలిటీ కంట్రోల్ అనేది వాళ్ళు ఆఫర్ చేశారు. అది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ పేటెంటెడ్ బై అల్ట్రావైలెట్, అగైన్ మేడ్ ఇన్ ఇండియా ఫర్ ద వరల్డ్ ఈ టెక్నాలజీ అనమాట. సో హ్యాట్స్ ఆఫ్ టు అల్ట్రావైలెట్ R&D టీమ్ ఫర్ కమింగ్ అప్ విత్ దిస్ సేఫ్టీ ఫీచర్ అనమాట. ట్రాక్షన్ కంట్రోల్ మనకి 3 లెవెల్స్ ఆఫ్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. ఒకటి రెయిన్ సిచ్యువేషన్లో, ఒకటి రోడ్ సిచ్యువేషన్లో అండ్ ఒకటి ట్రాక్ సిచ్యువేషన్లో. ట్రాక్లో మనకి మినిమం ఇంటర్వెన్షన్ ఉంటుంది, రోడ్లో మనకి అంటే మనకి రెయినీ సిచ్యువేషన్లో మ్యాక్సిమం ఇంటర్వెన్షన్ అనేది ఉంటుంది. ప్రైస్ నేను చెప్పినట్లు మనకి 2.99 lakhsలో బేస్ వేరియంట్ అనేది ఆఫర్ చేశారు. రీకాన్ వేరియంట్కి మళ్ళీ ప్రైస్ స్లాష్ చేస్తున్నారా, తక్కువ ప్రైస్లో ఇస్తారా అనేది మనకి తెలియదు. మరొక పాయింట్ మీరు తెలుసుకోవాల్సింది 2 కలర్స్. ఆ బ్లూ కలర్ మీకు కనిపిస్తుంది కదా, ఈ బ్లూ కలర్ కూడా మీకు నచ్చిందా లేదా, కొత్త కలర్స్ అనేది ఆఫర్ చేశారు. ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది. ఈ బ్లాక్ కలర్ కూడా మీకు ఫుల్ యాక్సెసరీస్తో పాటు ప్యానియర్స్తో పాటు ఆఫర్ చేశారు. ఈ ప్యానియర్లో మీరు పోర్టబుల్ ఛార్జర్ ఉందో ఆ పోర్టబుల్ ఛార్జర్ని తీసుకొని వెళ్ళి బూస్ట్ ఛార్జర్ మీరు యూజ్ చేసి ఆన్ ద గో మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఆన్ ద గో మీరు ఎక్కువ రేంజ్ అనేది పొందుకోవచ్చు. LED లైటింగ్ ఆల్ అరౌండ్ మనకి లభిస్తుంది. అటెన్షన్ టు డీటెయిల్, ఈ యొక్క లీవర్ గార్డ్ కూడా మనకి చాలా ప్రీమియం క్వాలిటీ ఆఫర్ చేశారు. అలాంగ్ విత్ మనకి ఇక్కడ ఏదైతే ఫ్రంట్ బ్రేక్ ఒక ఇది ఉందో లీవర్ అడ్జస్ట్మెంట్ కూడా, బ్రేక్ లీవర్ అడ్జస్ట్మెంట్ మనకి ఫింగర్ రీచ్ కోసం, అది కూడా చిన్న విషయాలు కూడా వాళ్ళు వదిలిపెట్టలేదు. ప్రతి విషయంని వాళ్ళు ఆఫర్ చేశారు. అండ్ దాంతోపాటు మనకి అడ్జస్టబుల్ ఫ్రంట్ సస్పెన్షన్, ప్రీలోడ్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సస్పెన్షన్ ఆఫర్ చేసినందుకు హ్యాట్స్ ఆఫ్ అనమాట. మన ట్రై కలర్ ఇక్కడ ఇంబైబ్ చేశారు టు హైలైట్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్స్ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. అగైన్ ఇది ఓవర్ వ్యూ అండి. మీరు ఈ స్వింగ్ ఆర్మ్ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఆఫర్ చేయబడిందో. ఓవరాల్ రైడింగ్ డైనామిక్స్ని అండ్ రైడ్ ఫీల్ని, హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్ని ఇంకా ఎన్హాన్స్ చేయడానికి, అండ్ దీంట్లో ఈ యొక్క బండి ఒక పర్ఫార్మెన్స్లో టు ట్యాప్ ఇన్ టు ద ఫుల్ పొటెన్షియల్ ఆఫ్ దిస్ వెహికల్ మీకు ఇది అలౌ చేస్తుంది టు పుష్ ఇట్ టు ఇట్స్ లిమిట్స్ అనమాట. ఎందుకంటే చాసీ అండ్ ఓవరాల్ స్వింగ్ ఆర్మ్, మోనోషాక్ అంతా కూడా ఈ యొక్క వెహికల్ ఒక పర్ఫార్మెన్స్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి మీకోసము చేయబడింది, అంటే ఆఫర్ చేయబడింది అనమాట, వితౌట్ ఎనీ కాంప్రమైజ్. సో ఇది బండి ఒక ఓవర్ వ్యూ. అంటే నేను చెప్పినట్లు మెయిన్ పాయింట్స్ అనేది మీకు దీంట్లో రేంజ్ పెరిగింది,
బ్యాటరీ ప్యాక్స్ అయితే సేమ్ ఉన్నాయి, ఒక 10.3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్, ఒకటి 7.1 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్. కానీ రేంజ్ అనేది ఇంతకుముందు 307 ఉండేది, ఇప్పుడు 323 కిలోమీటర్స్ రేంజ్ పెరిగింది. టాప్ స్పీడ్ ఇంతకుముందు అరౌండ్ 147 ఉండేది, ఇప్పుడు 155 కిలోమీటర్స్ పర్ అవర్ టాప్ స్పీడ్ అయిందనమాట. అండ్ ప్రైస్ కూడా వాళ్ళు తగ్గించడానికి, మోర్ యాక్సెసిబుల్ చేయడానికి 2.99 lakhsలో ఈ యొక్క బేస్ వేరియంట్ మార్క్ 2ది లాంచ్ చేశారు. రీకాన్ వేరియంట్ ప్రైజింగ్ అనేది లేటర్ రివీల్ చేస్తా అన్నారు. అండ్ 8 lakh కిలోమీటర్ వారంటీతో పాటు వస్తుంది. అది కూడా టాక్స్ అబౌట్ ద రిలయబిలిటీ ఫ్యాక్టర్ అండ్ వాళ్ళకి ఎంత ట్రస్ట్ ఉంది వాళ్ళ ప్రోడక్ట్లో అనేది తెలుస్తుంది. అంతే అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైట్ సేఫ్.